ఈ కార్తీక పురాణాల్లో 3వ అధ్యాయం ఏం చెప్తుందో విందాం. జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. కార్తీక మాసం అత్యంత పుణ్యఫలమైన మాసం. ఈ మాసంలో చేసే దానాలు, జపాలు, స్నానాలు, వ్రతాలు ఏం చేసినా సరే అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అనేక నీచ జన్మలు ఎత్తకుండా ఉంటాము. కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా సరే స్నాన దాన జపాలు చేసినా ముక్తి ఫలప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే ఒక చిన్న కథ చెప్తాను విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నారు. ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తీర్థయాత్రలు చేయాలి అనే ఒక కోరిక కలిగిన వాడు. సమస్త తీర్థాల్లో స్నాన సంధ్యావందనాది విధులు ఆచరించాడు. ఇలా ప్రయత్నిస్తూ తపోనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతాల్లో ఉన్న ఒక ఎత్తైన మర్రి చెట్టు కొమ్మల్లో నివసిస్తున్నటువంటి 3 బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుణ్ణి చూశారు. ఆ రాక్షసులు నల్లటి శరీరాలతో, నిప్పు కణికల్లా మండుతున్న కళ్లతో, పదునైన గోళ్లతో, పొడవుగా ఉన్నటువంటి కోరల చేతులతో, కత్తులతో, పుర్రెలతో కలిగిన మహాభయంకరంగా ఉన్నటువంటి ఆ 3 రాక్షసులను చెట్టు మీద నుంచి కిందకు దూకారు. ఆ బ్రాహ్మణుడు శుక్లపక్షంలో వెళ్లారు. వెన్నెల కాంతిలో తెలుస్తోంది ఎవరో దూకి వస్తున్నారు అని. దూరం నుంచి చూసేసరికల్లా వాళ్ళు సాధారణ మానవుల్లా లేరు. చాలా భయంకరమైన ఆకారాలతో తన వైపు వస్తున్న వాళ్లను చూసేసరికి చాలా భయం వేసింది. దిక్కు తోచలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. ఏ దిక్కు తోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణును ప్రార్థించాడు. అప్పుడు ఆర్తితో, నిన్ను ప్రార్థించిన గజేంద్రుడికి ప్రహ్లాదుడిని కాపాడావు. అంతటి దయాసముద్రుడివి. నిన్నే వేడుకుంటున్నాను తండ్రి, కాపాడు, రక్షించు దామోదర అని కేకలు పెట్టి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు తత్వనిష్ఠుడు. కార్తీక పురాణం 3వ అధ్యాయం చాలా డీటెయిల్డ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను, క్లిక్ చేసి చూడగలరు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవలేకపోయినా సరే విన్నా ఎంతో పుణ్యఫలం.